ఆయన ఈరోజు చింతామణి దగ్గర కైలాసగిరి ఉంది గుడి అని అనుకున్నా. ఏందో దీని కదా మనం చూద్దాం రా, ఎంతవరకు చూసిందా మనం కూడా చూసినట్టుంటుంది, అన్నోళ్ళకి అక్కలకి అంత చూపించినట్టుంటుంది అని చెప్పి వీడికి వస్తున్నా ఎగబడి వర్రని. నువ్వు మదనపల్లి నుంచి 60 కిలోమీటర్లు, నువ్వు చింతామణి దగ్గర నుంచి దగ్గర 10 కిలోమీటర్లు ఉంది. చూడన్నా ఆ దగ్గర కనపడతా చూడండి, అదే చూద్దాం దాని కథ. ఫస్ట్ స్టాప్గా వీడియో తీసుకున్నాను కూడా ఇది కాకుండా పోయి చూద్దాం నా దాని కథ ఏమో. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే వీడియో నస్తే ఓ లైక్ వేసుకోండి, నువ్వు సపోర్ట్ చేయండి. ఈ ఫుల్ వైరల్ అయిపోవాలనేసి కోరుకుందాంనా. ఇంకెందుకు నా ఆలస్యమో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. వస్తే నువ్వు చూడండి పోతా అంటే పార్క్ మాదిరి ఒకటి కనపడినా. చూడండి శివలింగం బొమ్మ అంతా వేసి పెట్టినారు రిచ్గా. అంతా ఎంతో చిన్న డబ్బాలు ఉన్నట్లున్నాయి, నువ్వు రెడీమేడ్ ఇట్లు ఉన్నట్లున్నాయి. నాకు తెలిసి ఇంకాడికి ఏమన్నా ఇదేమో ఎవరన్నా స్టే చేయాలా పాడు అంటే ఉంటుందేమో. చూడండి సమయం మళ్ళీ జనం వస్తానన్నా ఏమన్నా కానీ ఫుల్ జనము. చిన్న గుడి కూడా ఉంది వాడ అంటే చిన్న గుడి కూడా ఉంది, ఏదో గుడి అంత పార్క్ ఉన్నట్లుంది నాదే చూస్తా అంటే. పదాంనా ఫస్ట్ పోయేసి ఆ పైన చూద్దాం, మంచి ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాము, రిచ్గా చూద్దామని. బా మిమ్మల్ని మాట్లాడి ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుందో నాకే. థ్యాంక్స్ నా సమయ, ఇంగ్లీష్ నేర్పించేస్తాను నాకే. చూడండి సమయ ఏమున్నాయి కొండలు, వాళ్ళే పెద్ద పెద్ద కొండలు ఉన్నట్లున్నాయి నువ్వు చూస్తా అంటే. ఏంటి ఈడిపోయి వాటర్ సూడే వెళ్ళంట అట్లా చూద్దాంనా. ఫుల్ వీడియో ఇది మాత్రం తీలేకపోతాను రోడ్డు. చూద్దాం ఎంతైతే అంత తీద్దాం నా రిచ్గా. మధ్య మధ్యలో చూపించుకోమదా నువ్వు. ఏంటి రోడ్డు అంతా టర్నింగ్ నా సొట్ల పెట్లా అంటే కొండలు మాత్రం భలే ఉండే నాది. ఇంకేం నా వెళ్ళిపోతాను చిన్నగా, ఎందుకంటే సంధ్యాలు అయిపోతుంది. నేను తిరుక్కొని పోతాను. నువ్వు మధ్యలో చెరువు కూడా కనబడినా రిచ్గా. చెరువు చూడండి కొండ ఏముందా. ఇదేనో ఎంట్రన్స్ రిచ్గా ఏంటంటే అట్లుందంటే నా సొట్ల పెట్లు చూద్దాం నా. ఇటు నుంచి అయితే రోడ్డు ఏమంత బాగలేనట్లుంది. దీనికదేమో చూద్దాం పత చూడన్నా ఎట్టకేళ్ళకి పైకి అయితే వచ్చేస్తున్నా. బండి ఆ పక్క పార్క్ చేసిన చిన్నగా వీడియో తీసుకుంటూ పోతాను నువ్వు. అదేనా మనం ఆ కొండకే నువ్వు పోయేది అంటే ఏముండదు, గుండ్లే. జనం మాత్రం భలే వచ్చిండ్రు నా, ఫుల్ జనం. కానీ రోడ్ అయితే బాగా వేసింది, నువ్వు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఏమో తెలియలా. కైలాసగిరి నా స్వామి, కైలాసానికి వచ్చినట్లే ఉంది చూస్తా అంటే. ఎంత పెద్ద గుండ్లు, ఫుల్ గుండ్లు ఏమన్నా కానీ. బా చిన్నగా ఎక్కుతానమ్మా, ఎట్లయితే అట్లా కానీ రా అనేది మెటుకులు. ఏం ఎక్కేయచ్చు నువ్వు, ఇబ్బంది ఏం లే, కొంచెం దూరమే ఉండేది. ఏంటా ఏందో దారి మూవేసిండ్రన్నా, ఇట్లా కాదంట ఇట్లా పోవాలని చెప్పి అట్లే పోదాం లేనట్టే చిన్నగా పోదానన్నా. లొకేషన్ మాత్రం భలే కనబడతాను నువ్వు రిచ్గా. ఇదంటే నా ద్వారము, సింహ ద్వారము. పోయమ్మా ఏందనప్పా ఉంది వారే అద్భుతం. ఎంతో గుళ్ళు ఉండదు, కళ్యాణ మండపం అంట. ఫ్యామిలీ చూడండి కనపడ్డాయి, అంతా రాళ్ళేనా చూడండి. ఇల్లు రాళ్ళు చేసినట్టు పోయేసి హోమం చేసేది అనుకుంటాం మాదిరిగా. విగ్రహం కూడా ఒకటి ఉండే చూసుకుని చూడండి. ఒకరు వాళ్ళు వస్తాడు, రాళ్ళు చూడండి. దాంతో ఏం చెప్పినారు, ఏమి టెక్నాలజీ నాకు కానీ నా ఇంట్లో లోపల చూసి చిన్న పోదానమ్మా. ఎదుర్కొ ఏమి రాళ్ళు ఏంటి కదా అర్థమే రావడం లేదు. నువ్వు జనాలు మాత్రం భలే అరుస్తాండ్రు, గురువు కూడా అని. నేను దీపాలు పెట్టింది చిన్నగా, ఆడైతే ఏం విగ్రహం ఏం లేదు కానీ దీపాలు పెట్టింది. ఎట్లా కానీ చూసేద్దామా లెక్కదంతా చూసినట్టు చిన్నగా తీసుకున్నావు. ఇంత దారి అంతా రాళ్ళలోనే మీటింగ్ సూపర్గా ఇచ్చినారు. చిన్న పోతాను
ఏదో చిన్న గుడి ఉన్నా లోపల ఇదే తీయకూడదు అని చెప్పా, కానీ ఒక చిన్న తీసినట్లు తీసిన చిన్నగా దాన్ని కూడా చేసిన దాన్ని కూడా అని వినాయకుని గుడి నువ్వు ఎవరుగా చెప్తాను అరుస్తాను నాకు ఇవన్నీ అంతా బండ్లో చెప్పింది రిచ్గా ఈయన మంది ఎందుకు దీనికి చెవులు అంతా ఎన్ని చెప్తారు నా పిల్లలు కదా ఏం చెప్తా అంటారు ఏమో అర్థం కాదా. అదే దీన్ని కూడా తీయకూడదు అని చెప్పిన స్వామి ఏంటికి అవుతుంది ఏదైనా లింగం మాత్రం సూపర్గా ఉండే నువ్వు నాలుగు పక్కలు కూడా బట్టే ముఖం మాదిరిగా పెట్టే ఇది నేను చిన్నగా తీయేస్తున్నా అరిసేవాడిని ఆడికి అలా తీసుకొని చిన్నగా తినుకుంటా పక్క వస్తుంది ఈ హారంలో నుంచి నాకు చూసారు ఏవో అయినా వాటిని కాదుగా నేను నవ్వుకుంటా బయట వచ్చేస్తుండవు ఆ పిల్లలు బయట అయితే పడిపోతున్నా రిచ్గా జనాలు మాత్రం భలే వచ్చింటున్నాయి ఫుల్ జనాలు అది చూడండి స్వామి ఎంత ఉందో కొండ. కైలాసగిరి అయితే చూసుకొని ఈడేదో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పి అనుకున్నా ఆడికైతే రిచ్కి పోతాడాం నువ్వు ఆడికి పోయాలి చూడన్నా ఏముండే చెట్లు పెద్ద అడుగు ఉన్నట్లు ఉంది నా చూస్తా అంటే ఏమండే చుట్టూ చెట్లు రోడ్డు మాత్రం బాగలేదు నువ్వు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలే ఇల్లు అట్లా ఉంది కథ నా ఒపీనియన్ నా సమయ మనోభావాలు దెబ్బ తీసుకోవద్దండి ఎవరు చూడండి ఇంకైతే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా 3 కిలోమీటర్లు ఉందంతా ఆంజనేయ స్వామి టెంపుల్ చూడన్నా పోతా ఉండామా ఆడ కనపడతా చూడన్నా రోడ్డు అంతా ఆ పైకి పోవాలంట ఆడ పడతా అంటే ఒక అద్భుతం కనపడినా చూడండి లోయలు ఆ పక్కన చింతామణి మాదిరిగా కనపడుతుంది నువ్వు ఇంక ఇది ఒకటి చూసుకొని చూపించేద్దాం మనం చూస్తే ఒకరైతే సరిపోతుందా అని చెప్పేసి చూడండి ఊని ఎవరు అరుస్తున్నాడు పాపమ్మ ఏందో ఏమన్నా వాడు పైకి పోవాలంట నువ్వు వెళ్ళిపోదాంనా ఊరికి మళ్ళీ టైమింగ్ అంట వచ్చింది కొంచెం లేట్గా వచ్చినాము 5 గంటలకు మూసేస్తారంట అదరా వెళ్ళిపోదాం నువ్వు చూడన్నా ఏముందో స్వామి లొకేషన్ చూస్తా అంటే కళ్ళు సాలడం లేదా ఫుల్ లొకేషన్ అండ్ అంతా మేఘవృతం ఉంది చింతామణి అంతా పాపం చలికి పడింది చలి వెట్టింగ్స్ అబ్బా వచ్చేసినాము దగ్గరికి వచ్చేసినట్లుండాము చూస్తా అంటే అంతా చూడండి ఆ పక్క ఇంకా బాగుంది నువ్వు బయట చూద్దాము దాని కథ ఎట్టకేలకి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నా సప్తంగత్రం ఉన్నట్లుండవు రిచ్గా చిన్నగా పోతాండాం బండ్లు కూడా వచ్చేసినాయి నా సమయం ఫుల్గా చూడండి అదే నా గుడి ఆంజనేయ స్వామి గుడి అంట సూపర్గా ఉంది నువ్వు చూడండి ఇక్కడ ఏదో విగ్రహాలు వాల్మీకి ఏదోనా నాకైతే కరెక్ట్గా తెలియదు నేనేమో అదే అనుకుంటే శ్రీరాముల వారును వాల్మీకి ఏదో రసం ఇట్లుండే దాన్ని కూడా నా కెమెరాలో బంధించి వాటి నుంచి గుడిలోకి పోతుందా రిచ్గా ఇది కూడా రాళ్ళలో చెక్కినట్టున్నారు నువ్వు స్వామి జోరుగా మంత్రాలు చదువుతా ఉండే సర్లేప్ప అట్లా ఎట్లా వచ్చినాం కదా లోపలికి వీడియో తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా స్వామివారికి అయితే అట్లా తీసుకొని రిచ్గా అయితే వెనకాల కూడా ఏముందో చూద్దాం అని చెప్పేసి అట్లా కూడా పోతుంది నువ్వు రిచ్గా చూడండి ఇంకా ఏమి చెక్కడాలో ఏమన్నా నాకైతే భలే ఆశ్చర్యం అయిపోయినా అంత కొండ పైన ఎట్లా స్వామి వీళ్ళు ఇచ్చేసింది అదేమి చూడండి ఇంత ఇది అభిషేకం చేస్తే నీళ్ళు బయట వచ్చేటట్లు ఏమన్నా నేను అన్న ఏం తీసుకున్నాడు ఫోటో కెమెరామెన్ అంతా హారతి గీరతి తీసుకొని హారతి పల్లెంలో ఏదో మాకు తోచినంత మా స్తోమతికి నేను చేసుకొని ఎందుకు స్వామి చేరుకుని ఇచ్చిన స్వామి కొంత కలిపినట్లుగా ఎందుకు భలేదు నువ్వు చూసుకొని చూస్తాము వంట చూసుకొని వాటి నుండి అయితే చిన్నగా ఫినిషింగ్ టచ్ చేసిన బయలుదేరి అయితే బయట వచ్చేస్తున్నా నువ్వు సమయం పోతా అంటే అడుగు కూరలు కనపడినా చూడండి
అడుగు గుర్రాలు కనపడినా సమయ ఏముంటాయినా ఏమొచ్చినాయి నీ పక్కకి ఏందో కొండ మీద గుర్రాలు ఎక్కుతాయంటే ఏమో అనుకోండి నిజమే నువ్వు దర్శనం చేసుకొని నా రిచ్గా వాటికి పోతా అంటే అది చూడండి గుర్రాలు కనపడినా దర్శనం సూపర్గా జరిగి నువ్వు ఏమన్నా కానీ ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తానా అంతవరకు సెలవు నువ్వు నమస్కారం నువ్వు